కర్నూలు జిల్లా ఆలూరు మండల కేంద్రంలో తన కుమారుడికి తల్లికి వందనం రాలేదని వేదవతి అనే తల్లి ఆవేదన వ్యక్తం చేసింది. ఇందుకు శ్రీ చైతన్య పాఠశాల యాజమాన్యం కారణమని, మండల విద్యాశాఖ అధికారులు నిర్లక్ష్యమే కారణమని వేదవతి ఆరోపించింది. దీనిపై పాఠశాల యాజమాన్యాన్ని ప్రశ్నించగా వారు తీవ్రంగా తల్లిదండ్రులు మనోభావాలు గాయపరిచేలా విధంగా మాట్లాడారని తెలిపారు. ఇక ఈ విషయం తెలిసిన వేదవతి సంబంధిత విద్యాశాఖ అధికారులకు సంప్రదించినప్పటికీ కూడా వారు న్యాయం చేయకపోగా ఓ ప్రైవేట్ పాఠశాలకే వత్తాసు పలుకుతున్నారు అని అన్నారు. ఈ ఘటనపై తగిన విచారణ జరిపి విద్యాశాఖ అధికారులపై చర్యలు తీసుకోవాలి అని అన్నారు. ఆధార్ కార్డ్ తప్పు ఆధార్ కార్డు తప్పు బాగా విను. 2-3 చైతన్య రాశాడు. నువ్వు డ్రాప్ అవుట్ కేసు రాస్తున్నావు. ఎక్కువ డ్రాప్ అవుట్ చేస్తున్నావు. మాకు తల్లికి వందనం, 3 పిల్లలు. నాకు తల్లికి వందనం 2 పిల్లలకు వర్తించింది, ఇంకా మా అబ్బాయికి పడలేదు. మేము పై అధికారులకి ఇన్ఫార్మ్ చేస్తే పై అధికారులు మాది ఇంతకుముందు శ్రీ చైతన్యలో మా అబ్బాయి చదువుతున్నాడు, అక్కడి నుంచి వేరే స్కూల్ జాయిన్ చేసినాము. అప్పుడు అక్కడ జాయిన్ చేసినప్పుడు మేము అడిగినప్పుడు శ్రీ చైతన్యలో మా అబ్బాయి పేరు తీయలేదని చెప్పినారు. మళ్ళీ మేము పై అధికారులను అడిగినప్పుడు ఆధార్ కార్డ్ తప్పు ఉందని చెప్పినారు. ఇప్పుడు మా అబ్బాయికి 2వ విడత పడినప్పుడు కూడా మా అబ్బాయికి తల్లికి వందనం రాలేదు. ఇప్పుడు మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. ఎంఈఓ మేడం దగ్గరికి వచ్చినప్పుడు స్కూల్ వాళ్ళే తప్పు అంటున్నారు. అక్కడికి పోయి అడిగితే ఇక్కడ ఎంఈఓ ఆఫీస్లో తప్పు జరిగింది అంటున్నారు. అక్కడ పోతే ఇక్కడ పోతే అక్కడ అని తిప్పుతున్నారు మమ్మల్ని. మాకు తల్లికి వందనం వచ్చేటట్టు